భువనగిరి అర్బన్ కాలనీ రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి అర్బన్ కాలనీ రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గత సుదీర్ఘ కాలంగా ఉన్న రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైల్వే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. అండర్ పాస్ వద్ద రాత్రి వేళలో ఇబ్బందులు లేకుండా ఉండటానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అండర్ పాస్ పూర్తి చేయడం ద్వారా కాలనీ వాసులకు అత్యవసర సమయంలో అంబులెన్సులు ఇతర వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఈ కాలనీకి 3 వార్డులు ఉంటాయి, 3 మున్సిపల్ వార్డ్స్ ఉంటాయి. ఇక్కడ రాకపోకలు భువనగిరి మెయిన్ రోడ్ నుంచి అర్బన్ కాలనీ లోపలికి పోవాలంటే రాకపోకలకు ఎప్పుడు ఇబ్బంది. ఎందుకంటే రైల్వే ట్రాక్ అడ్డం ఉంది. రాకపోకలు గత కొన్నేళ్ల నుంచి కూడా దశాబ్దాల నుంచి ఇబ్బంది ఉంది. సరే, ఇప్పుడు మెయిన్ ఏదైతే ఇప్పుడు అర్బన్ కాలనీ మెయిన్ రోడ్ ఉందో అక్కడ రైల్వే ట్రాక్, రైల్వే క్రాసింగ్ ఉన్నది. దాని మీద ఒక ఓవర్ బ్రిడ్జ్ ప్లానింగ్ చేస్తున్నాము. అది త్వరలో శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. మీన్ వైల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరంతా చూస్తున్నారు, ఈ అండర్ పాస్ ఏదైతే ఉందో అంతకుముందు దీని కింద అంతా మొత్తం అంతా ఈ ఏరియా అంతా జామ్ అయి ఉండే, ఏది క్లీన్ లేకుండా మట్టి చెత్త చెదారం ఉండే. దీని కిందకెళ్ళి డ్రైనేజ్ కూడా వెళ్తుండే. సో ఈ డ్రైనేజ్ అంతా కట్టి ఒక పక్కకు రిటైనింగ్ వాల్ టైప్లో కట్టి మరి ఇంట్లో ఒక 8 ఫీట్ గ్యాప్ దొరికింది. ఆ 8 ఫీట్ గ్యాప్లా మరి అవతలకి వెళ్ళి అర్బన్ కాలనీ నుంచి ఒక 300 ఫీట్ల రోడ్ వేసి, మళ్ళీ ఇక్కడ ఒక 150 ఫీట్ రోడ్ వేసి, 150 ఫీట్లు వేసి మరి ఇదంతా కూడా సిమెంట్ రోడ్ వేసినాం. మళ్ళీ అట్లనే స్టామ్ వాటర్ డ్రైన్ పెట్టినాం. ఇక్కడ పైకి వెళ్ళి గుట్టల మీదకి వెళ్ళి కూడా డ్రైన్ వస్తుంది ఇక్కడ. సో ఆ వాటర్ అంతా వస్తుంది. ఆ డ్రైన్ బందోబస్తు కట్టి అవతల కూడా నీళ్ళు నిలిచేది, కుంటలాగా అయ్యేది, దోమల బెడదు. సో అవంతా డ్రైన్ కట్టి నీళ్ళంతా వెళ్ళిపోయేటట్టు చేసినాం. అట్లా కింద కాంక్రీట్ యూజ్ చేసి బందోబస్తుగా సరే ఇమ్మీడియట్గా దీనికి మరి జనం అటు ఇటు పోవడానికి కార్లు కానీ పెద్ద వెహికల్స్ పోకుండా కార్లు ఇన్నోవా వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉన్నదని కూడా చెప్తున్నారు. నేను అల్లకెళ్ళి కిందకి వెళ్ళి కార్లు వచ్చిన, మోటార్ సైకిల్, అంబులెన్స్, ఎందుకంటే హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్స్ పోవడానికి ఇవన్నీ కూడా ఆల్రెడీ వాడకంలో కూడా ఉన్నది. కాకపోతే దీనికి ఇంకా లైట్స్ పెట్టాలి. లైట్స్ అవతల ఎలక్ట్రిఫికేషన్ లేదు. అటు ఇటు చెట్లు ఉన్నాయి, రాత్రిళ్ళు భయపడతారు. మరి ఏమన్నా థెఫ్ట్ గిఫ్ట్ చోరీలు కూడా అవుతాయి కదా, చైన్ స్నాచర్స్ కానీ ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి లైటింగ్ కూడా పెట్టి మరి ఒక నెక్స్ట్ 3-4 డేస్లో దీన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకుంటాం. కింద కూడా జర డార్క్ ఉంది, అందులో కూడా టన్నల్ అండర్ పాస్లో కూడా ఈడికి వెళ్ళడానికి అంత పొడవు ఉంది. లైట్లు కూడా పెట్టాలి. నాట్ ఓన్లీ అవతల స్ట్రీట్ ల్యాంప్స్ పోల్స్ పెట్టి 3 పోల్స్ లైట్లు వస్తాయి. కింద కూడా కనీసం 3 లైట్లు ఇలా పెడితే రాత్రులు కూడా రాకపోకలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు కూడా జరుగుతాయి. సో అక్కడ కూడా పైకి వెళ్ళి మనం ఇంకో డ్రైనేజ్ కూడా చెప్పారు. అది కూడా అక్కడ 50-60 ఇళ్ళ డ్రైనేజ్ కూడా ఇటు మళ్ళీ ఇట్లు వచ్చి నీళ్ళను దగ్గరగా అమ్ముతున్నాయి, మురికి నీళ్ళు. సో అది కూడా డ్రైనేజ్ అటు కరెక్ట్ చేసుకోమన్నా. మళ్ళీ ఇక్కడ కూడా స్టేషన్ వాటి నుంచి వచ్చే నీళ్ళు కూడా ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసి ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏది మన స్టేషన్ వాడి పక్కకు దానికి కూడా పర్మనెంట్ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తాం. మున్సిపల్ ఇంజనీర్ గారు, ఎలక్ట్రిసిటీ ఏఈ వీళ్ళంతా కూడా ఉన్నారు. సో దీని మీద ఈ యొక్క కార్యాచరణ ఈరోజు చేస్తున్నాం. తొందరలో మేము కూడా 4-5 డేస్లో ఆల్రెడీ రాకపోకలు కొద్దిగా మొదలైనవి. ఇంకా బందోబస్తు చేసి వైట్ వాష్ ఇవన్నీ చేసి లైట్స్ పెట్టి కరెంట్ పోల్స్ పెట్టి మరి పూర్తి స్థాయి ఇనాగ్రేషన్ నెక్స్ట్ 4-5 డేస్లో చేస్తాం. త్వరలో రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.